Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పులిహోర చేశాను నేను. మనం రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కంటే ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ మామిడికాయని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. కావాలంటే మీరు తురుముకోవచ్చు. ఈ మామిడికాయ ముక్కల్ని మంచిగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మామిడికాయ కొంచెం పుల్లగా ఉంది కాబట్టి మీడియం సైజు మామిడికాయని తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంకొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. వేరే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా వేగనివ్వాలి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల మినపప్పు, అలాగే గుప్పెడు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇదే టైంలో మీరు కావాలంటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ మామిడికాయ పులిహోరని చాలామంది శ్రీరామనవమి రోజు ప్రసాదంగా చేసి పెడతారండి దేవునికి. అలాగే అది వేగిన తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయని అందులో వేసుకోవాలి. అలాగే ఉడికించిన రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఏమన్నా ఉప్పు తక్కువ అట్లా ఏమన్నా అయితే ఇక్కడ కొంచెం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.